హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ప్రపంచ పర్యాటక దినోత్సవం 27/9/2024 ప్రభుత్వ ఉన్నత పాఠశాల భద్రాచలంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి విశేషాలని ఇప్పుడు చూద్దాం. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భద్రాచలంలో విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్ పోటీలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు జి పద్మజ గారితో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ క్విజ్ కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి తెలివితేటలు బయటపడతాయని, అలాగే విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠాలు బోధించేటప్పుడు శ్రద్ధగా విన్నట్లయితే క్విజ్లో అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం సులభంగా ఉంటుందని విద్యార్థులకు సూచించారు. పర్యావరణం, శాంతి అనే అంశంపై నిర్వహించిన పెయింటింగ్ పోటీలలో విద్యార్థులు తమ యొక్క సృజనాత్మకతను ప్రదర్శించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు త్వరలోనే బహుమతులు అందజేస్తామని ప్రధాన ఉపాధ్యాయులు తెలియజేశారు. దానికి సంబంధించినటువంటి పిక్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇది ఏంటంటే క్విజ్ పోటీ అనంతరం విద్యార్థులను అభినందిస్తూ ప్రసంగిస్తున్న ప్రధానోపాధ్యాయులు జి పద్మజ గారు. అలాగే ఇక్కడ చూస్తున్న పిక్ ఏంటంటే వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహిస్తున్నటువంటి పాఠశాల సిబ్బంది. ఇది ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రభుత్వోన్నత పాఠశాల భద్రాచలంలో జరిపినటువంటి విధానానికి సంబంధించినటువంటి వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I shall meet again in the next video.